దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న విజ్ఞానాభిలాషులారా, ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 202వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఒక కవలోకి వచ్చినటువంటి దర్శనాలను దేవుడు ఇతర జనుల్ని బాగా ప్రేమిస్తున్నాడు అంటానికి ఆధారాలు, రుజువులు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. దాంట్లో మత్తయి సువార్త వరకు వచ్చాం. ఆ మత్తయి సువార్తలో కొన్ని రెఫరెన్స్లు చెప్పా. ఒక రెఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ రెఫరెన్స్, దాన్ని జాగ్రత్తగా మీరు ఫాలో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ రెఫరెన్స్ ఆ యొక్క వాక్యంలోనే మరి దేవుడు ఇతర జనులు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. అది మరి చెప్పుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం. మత్తయి సువార్తలో 18 నుంచి 20 వచనాల వరకు చదువుతాను ఒకసారి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. దీంట్లో తన ప్రజల మీద అంటే ముందుగా తన శిష్యులకి చెప్పిన మాట ఇది. తన శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను తన శిష్యులుగా చేయమన్నాడు. అదేంటండి, తన శిష్యులుగా అందరినీ చేయటం వీలవుతుందా అని అంటే, చేయటానికి ప్రయత్నం చేయమన్నాడు. ఆ ప్రయత్నంలోనే ఇతర జనులు ఈ సమస్త జనుల దగ్గరికి మనల్ని వెళ్ళమంటమే క్రైస్తవులైన వారిని, శిష్యులను, క్రైస్తవులను, ఆయన ఆరాధించే వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, మీరు సమస్త జనుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఇది సమస్త జనులను ప్రేమించి వెళ్ళమంటున్నాడా, ఊరికినే వెళ్ళమంటున్నాడా? సమస్త జనుల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? మన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మన దేవుడు చర్చికి వెళ్తున్నాం, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. మనం ఎందుకు సమస్త జనుల దగ్గరికి వెళ్ళాలి? దేవుడు ఇది ప్రధానంగా ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు ప్రధానంగా ఆజ్ఞ ఇది ఎందుకు ఇచ్చి వెళ్ళాలి? ఆయన ఆరాధించే వాళ్ళం మనం, ఆయన ఎలా చేయమంటే అలా చేస్తాం. కానీ ఇతర జనుల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళమంటాడు ఏంటి? అయినా ఏంటి మనకు ఒరిగేది ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే? పోనీ దేవుడికైనా ఏమైనా ఒరిగేది ఉందా? లేదు. దేవుడు రాని వాళ్ళు రారు, వచ్చేవాళ్ళు వస్తారు, ఊరుకోవచ్చుగా. కాదు, వెళ్ళమంటాడు ఏంటి మనల్ని? మరి తెలుసు కదా, ఈ సువార్త విషయంలో ఎన్ని కష్ట నష్టాలు. అసలు అంత కష్టం కాదు సువార్త ప్రకటించడం అంటే. మన ప్రజలకు మనం ఏమైనా చెప్పుకుంటే ఓకే, కానీ ఇతర జనుల దగ్గరికి వెళ్తే సువార్త చెప్పడం అంటే ఎన్ని కష్టాలు వస్తాయో అది కూడా ముందే చెప్పేస్తారు. తర్వాత మా పౌలు గారి ద్వారా ఈ కష్టం వస్తుంది. దేవుడు కూడా చెప్పాడు, ఆయనే చెప్పాడు, మీకు ఇంత కష్టం వస్తుంది, అంత కష్టం వస్తుంది, ఇంత కష్టం వస్తుంది, అన్నీ మీరు భరించాలని. ఏంటి అంత అవసరం మనకి? ఆయనకేంటి అసలు? వాళ్ళెవరో గురించి ఏంటి ఈయనకి బాధ? ఆయన మాకు వద్దు యేసు ప్రభు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి ఈయనకి ఎందుకు? అది మన పాయింట్. పోనీ వాళ్ళ గురించి ఆయన బాధపడుతున్నాడు అనేది విషయం. మనల్ని ఆ పనికి అప్పచెప్పాడేంటి? మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళాలన్నాడు, వాళ్ళకు బోధించండి అన్నాడు. ఏమన్నాడు? ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో, ఏది చెప్పానో. ఏం చెప్పాడు ఆయన? నేను సృష్టికర్తను, నేను తప్ప వేరొక దేవుడు లేడని మనకు చెప్పాడు. కాబట్టి మీరు నాకు తప్ప ఇంకెవ్వరికి మీరు సాగిలపడి కానీ నమస్కారం చేయక్కర్లేదు. ఈ సృష్టిలో ఏది కూడా దేవుడు కాదు, నేనే దేవుడిని అని చెప్పాడు. నేను చెప్పానే, ఆజ్ఞాపించానే మీకు ఇట్లా చేయండి అని. ఈ విషయాలే వాళ్ళకు కూడా చెప్పండి అంటాడు. అంటాడు. మరి వాళ్ళు చెప్తే మనం వినకపోతే ఏంటండి? వెళ్ళాము, చెప్పాము, వింటలేదు. అప్పుడు ఏంటి అంటే, మరి అదే పూర్తిగా వివరంగా యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16లో ఆ క్లారిటీ ఇచ్చాడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇందాక మత్తయి సువార్తలో ఏమన్నాడు?
అందరికీ కూడా అందరినీ శిష్యులుగా చేయండి అన్నాడు. కానీ ఇక్కడ క్లారిటీ ఇచ్చింది ఏంటంటే అందరు శిష్యులు అవుతారు, వీలవుతుందా? అవ్వదు. కాదు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది ఈ సువార్త అంటే ఏంటి వద్దాం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మి మీరు మరి దేవుడు ఆజ్ఞాపించాడుగా, నన్ను నమ్మి మీరు బాప్తిజం తీసుకోవాలని చెప్పాడు కదా, అట్లా తీసుకుంటే రక్షింపబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇంతే. అంతేగాని నువ్వు బలవంతంగా నమ్ము అని కూడా ఎక్కడ పదాలు లేవు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పండి, అంతే. ఏంటి శిక్ష? నరకానికి వెళతారు. ఈ విషయం మీకు చెప్పమన్నాడు దేవుడు అని మీరు చెప్పండి అన్నాడు. నమ్మిన వాళ్ళకి రక్షింపబడతారని చెప్పమన్నాడు. ఈ సువార్త ప్రకటించమన్నట్టు, సువార్త అంటే ఏంటంటే అసలు దేవుడు ఎవరో చెప్పడం సువార్త, అది ప్రకటించడం. దాన్ని మనం రాను ఏమయ్యింది అంటే యేసు ప్రభువును నమ్మండి, నరకాన్ని తప్పించుకోండి, యేసు ప్రభువును నమ్మండి, మంచి స్వస్థతలు పొందండి, మంచి ఆశీర్వాదాలు పొందండి అని చెప్పడం మనం స్టార్ట్ చేసాం. కానీ రాను అది ఎట్లా వచ్చిందంటే వికటిస్తూ వచ్చింది ప్రజల్లో. మీరెవరు యేసు ప్రభువును నమ్మంటాకి అని వికటిస్తూ వచ్చింది. కాబట్టి దేవుడు నాకు మరి తర్వాత దర్శనం అదే, ఈ తర్వాత దర్శనం దేవుడు నాకు చూపించాడు. మీరు దాని జోలికి పోవచ్చు. వాడు నమ్ముతాడు నమ్మడు అనేది మీకు అనవసరం. యేసు ప్రభువును నమ్మండి అనే పదం నువ్వు ఉపయోగించదు. నాకు తర్వాత దర్శనం అదే. నమ్మండి నమ్మొద్దు అనే ప్రశ్నే లేదు. మీరు జ్ఞానం ఇవ్వండి. సృష్టికర్త ఎవరు, ఎవరు దేవుడు కాదు అనే విషయాలు మీరు చెప్పండి, అంతే. సృష్టికర్త ఎవరు దేవుడు అనే విషయం మీరు చెప్పండి, జ్ఞానం మాత్రం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు రాను పరిస్థితులు ఎట్లా వస్తాయి? దేవుడు ప్రవక్తలను అందుకే ఏర్పాటు చేస్తాడు. ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రవక్తల తేట మాట్లాడిపిస్తాడు. ఓకదంపుడుగా మొదటి నుంచి వచ్చింది అట్లాగే జరగటానికి వీళ్ళు దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పవలసిన విధం ఇదే అబ్బాయి అని చెప్పాడు నాకు. యేసు ప్రభువుని నమ్మండి అనే ప్రశ్న నువ్వు ఆ మాట వాడే ప్రశ్నే లేదు. నీవు జ్ఞానం ఇస్తాను, దేవుడు ఎవరో జ్ఞానం ఇస్తాను తీసుకోండి అనండి. తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే నువ్వు ఇలా ప్రకటించు అన్నాడు. ఆ దర్శనం వచ్చిన దరిమిలా నా యొక్క సువార్త అంతా కూడా అట్లానే నడుస్తుంది. దేవుడు ఈయన నమ్మితే ఈ లాభం ఉంది, నమ్మకపోతే ఈ నష్టం ఉంది అని చెప్పడమే. నువ్వు నమ్ముతావో నమ్మవు అనేది నీ ఇష్టం అని కూడా మరి దేవుడు ఇచ్చిన ప్రేరణ అదే చెప్తున్నా. యేసు ప్రభువు నువ్వు నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టమే అబ్బాయి. నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే ఆ యొక్క స్వేచ్ఛ నీకుంది. నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. కానీ దేవుడు చెప్పమన్నది ఏంటంటే నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి చెప్పమన్నాడు. అది చెప్తున్నా, అంతే. నిన్ను యేసు ప్రభువు నమ్మని నేను చెప్పట్లా. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, నీ ఇష్టం. ఆ పందాలో చెప్పమన్నాడు. ఆ పందాగానే నా యొక్క సువార్త అంతా నడుస్తుంది. ప్రవక్తలకే అట్లాంటి దర్శనాలు వస్తాయి, చెప్తాడు. నువ్వు ఎలా అందరికీ చెప్తున్నాడు అట్లా? అందరు పాస్టర్లు సువార్థికులకి నువ్వు ఎలా ప్రకటించని చెప్తున్నాడా? లేదుగా. ప్రవక్తలకు మాత్రమే చెప్తాడు ఆయన ఎలా చెప్పాలి అనేది. కాబట్టి దేవుడు అస్సలు దీంట్లో ఎంత బరువు మోపాడంటే తన బిడ్డల మీద అంత బరువు కాదు. ఇవాళ క్రైస్తవులు నలిగిపోయి ప్రాణత్యాగాలు చేసి కొన్ని వేల మంది హతసాక్షులైపోయి క్రైస్తవులంతా కూడా ఇన్ని బాధలు పడటం ఈ యొక్క ఆజ్ఞ గురించి. లేకపోతే ఎవరికేం పని అండి? చర్చికి వెళ్తాం, వస్తాం, హాయిగా ఎవరు బతుకు వాళ్ళు బతుకుతాం. మనం సువార్త అంటూ దేశాలు అంటూ వెళ్ళటం ఏంటి? ఆ సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది చేత దూషింపబడతాం, తిట్లు, నానాగచాట్లు పట్టడం, ఇదంతా ఏం పని మనకు? దీంట్లో దేవుడి ప్రేమ ఇవిడి లేదా? దేవుడి ప్రేమ ఉంది, ఈ ఆజ్ఞలోనే దేవుడి ప్రేమ ఉంది. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడనే ఆజ్ఞలోనే దేవుడి ప్రేమ ఇతర జనుల మీద ఉంది. ఆ సువార్త ప్రకటించడంలో బోల్డని నష్టాలు తన బిడ్డలకు వస్తాయి. అంటే తన బిడ్డలకి నష్టం కలిగినా కూడా ఇతరులకు మట్టుకు మేలే జరగాలి అని ఆలోచిస్తున్నాడు. ఇతర జనులను బాగా ప్రేమిస్తున్నాడా లేదా? తన ప్రజల జీవితాలైనా త్యాగం చేయిస్తున్నాడు, కానీ ఇతర ప్రజలకు మేలే జరగాల్సిందే, వాళ్ళకి చెప్పి తీరవలసిందే. వాళ్ళు ఎట్లా కాదంటే ఇంకో రకంగా ఎట్లా చెప్పండి అంటున్నాడు. నమ్మండి అని మీరెవరు చెప్పటాక అంటున్నారు కాబట్టి ఇప్పుడు అట్లా మీరు చెప్పొద్దు, ఇలా చెప్పండి అంటున్నాడు. అంతేగాని అట్లాగే చెప్పండి అంటలా. వాళ్ళ ఇష్ట ప్రకారమే చెప్పండి. మీ ఇష్టం బాబు, ఉన్న విషయం ఇది, నా యొక్క సృష్టికర్త ఈయన అని చెప్పడానికి వచ్చాం. చెప్పమంటారు, రుజువులు సాక్ష్యాలతో చెప్పమంటే చెప్తాం, లేకపోతే లేదు. చాలా చోట్ల చెప్పాడు, ఆయనే చెప్పాడు. ఒకవేళ శాంతం మాకు వద్దు అంటే చక్కగా మీ కాలు దుమ్ము కూడా అక్కడ దులిపేసి వచ్చేయండి బాబు, మీ ఇష్టం, అంతవరకే.
మీకు సంబంధించింది మాకు ఏమీ అక్కర్లేదు. ఇంకో మీ దుమ్ము ఏమైనా అంటుకుంటే మీ ప్లేస్లోనే వచ్చింది, ఆ దుమ్ము కూడా ఇక్కడే దులిపేసి వెళ్ళిపోతాను. మీ ఇష్టం. అంటే అదే మీ కాలు దుమ్ము కూడా దులిపి వెళ్ళిపోయామంటే మనం మీ దగ్గర నుంచి మేము ఏమీ తీసుకోం. మీకు ఇష్టం ఉంటే చెప్తాము, వినండి, లేదంటే వెళ్ళిపోతాం. అది సువార్త. అట్లాగే ప్రకటించమన్నాడు. అంతేగాని డాడ్ నువ్వు ఇదే అని చెప్పమని ఎక్కడ లేదు. వాళ్ళు వద్దు అంటే నువ్వు అట్లా వచ్చేయాల్సిందే తప్ప వాళ్ళని ఏమంటాకి వీల్లేదు అని. అదంతా ఆయన వాళ్ళని ప్రేమించడం కాదా? వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఈ కష్ట నష్టాలన్నీ మీరు భరించండి అంటున్నాడు. ఇక వచ్చినటువంటి ఆ వచనాల్లో ఇక ఏం కష్టాలు వస్తాయి, మనుషులు సువార్త ప్రకటించడానికి వెళితే ఏం కష్టాలు, ఇటువంటి ప్రధాన ఈ యొక్క భారమైనటువంటి యొక్క ఆజ్ఞ ఇచ్చేళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏం కష్టాలు వస్తాయంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-15 దాకా ఉన్నది. దాంట్లో చక్కగా వివరాలన్నీ ఉన్నాయి. ఆ సువార్త ప్రకటించడం ఎంత కష్టమో అనేది ఆ యొక్క పౌలు గారి ద్వారా ఆయన నోటి ద్వారా చెప్పించడం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు ముందు చదువుతాను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఈ 2 వచనాలు. కానీ 10 నుంచి కూడా ఉన్నటువంటిది చదివితే మీకు ఒకసారి ఐడియా వస్తుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. ఆ తర్వాత వచ్చేలా మీకు చెప్పా. దీని అంతటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది మీకు. పౌలు గారు నోటి ద్వారా దేవుడు ఆయన ఆత్మతో సంధించి పౌలు గారు చెప్పిన ప్రతి మాట కూడా దేవుడు ఆయన నోటి ద్వారా మాట్లాడిపించాడు. దేవుడు ఏమన్నాడంటే, బాబు ఈ సువార్త అనేది యేసుక్రీస్తు అనే పునాది మీద వేయబడింది. నేనైతే నేర్పరి అయిన శిల్పకారుని వల్లే ప్రకటిస్తున్నాను. చూసారా, చెప్పేటప్పుడు ఎంతో నేర్పరితనంతో చెప్పాడు. దేవుడు మన ఒక్కడికే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా, అటువంటి ప్రశ్నలు ఆయనే వేసుకుని దేవుడు అన్న ఆయన ఒక్కడేనా, అట్లాంటి ప్రశ్నలన్నీ ఆయన వేసుకుని దానికి రుజువులేంటి, సాక్ష్యం ఏంటి, అట్లాంటి ప్రశ్నలు వేసుకుని దాని ఆన్సర్లుగా మొత్తం దేవుడు చెప్పించుకుంటూ వచ్చాడు. అంటే నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను బోధిస్తున్నాను. అట్లాగే ఏథెన్స్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు, బాబు నేను సువార్త ప్రకటిస్తూ వస్తున్నా, మీరు అతి దేవతా భక్తి కలవారని నాకు తెలుస్తూ ఉంది. ఏథెన్స్ ప్రజలారా, మీకు చాలా భక్తి ఉందయ్యా దేవుడు అంటే. అయితే ఒక బలిపీఠం మీద ఇలా రాయబట్టడం కూడా చూశా, తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠం కట్టారు మీరు. ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు అంటే మాకు ఇష్టం, ఆ దేవుడికి మేము అర్పణలు ఇస్తాం దీని మీద అంటున్నారు. ఆ దేవుడు ఎవరో మీకు తెలియకుండానే ఆ దేవుడికి అర్పణలు ఇస్తున్నారే, ఆ దేవుడినే నేను ప్రకటిస్తున్నాను బాబు, ఇంక ఏరే దేవుడు ఎవరో కాదు. మీరు దేవుడు ఆయన ఎవరో మీకు తెలియదు, ఆయనకి మీరు భక్తితో ఉన్నారే, ఆయన్నే నేను ప్రకటిస్తున్నా, అసలు ఆయన ఎవరో అంతే తప్ప నేను కొత్తగా ఎవరిని చేయట్లా. మీరు ఎట్లా తెలియబడిన దేవుడికనే అర్పిస్తున్నారో అట్లాగే నాకు తెలిసిన దేవుడు ఈ దేవుడే అని అర్పిస్తున్నా. అట్లా వారికి అర్థమయ్యే రీతిలో నేర్పరి అయిన శిల్పకారుని వలె ఆయన బోధిస్తూ వచ్చాడు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు దేవుడు కావాలి, పైనున్న దేవుడు అన్నారే, ఆ దేవుడినే నేను చెప్తున్నా, వేరే ఎవరిని కాదు అన్నాడు. అంతే, పైనున్న దేవుడు ఎవరు ఆయనే చెప్తున్నా, ఆయన అవునో కాదో రుజువులు సాక్ష్యాలు ఇస్తా మీకు, మీరు తెలుసుకోండి అంటున్నాడు. అట్లా చేశాను. అది నాకు ఇచ్చిన నడిపింపు. తర్వాత అపోల అని ఇంకొకరు ఆ సువార్త ప్రకటించేవాళ్ళు, దేవుడు మాటలు చెప్పేవాళ్ళు బోళ్ళంతమంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేవుడు ఏమేమి వాళ్ళకి నడిపిస్తే అట్లా చెప్తాడు. ఒక మొక్క నాటారు,
ఒక ఆయన నీళ్ళు పోస్తాడు, ఒక దాన్ని సరి చేస్తాడు, ఇంకోటి దాన్ని సరి చేస్తాడు. అట్లా అంతా దేవుడు ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్తాడు. నాకైతే ఆ పునాది మీద ఎట్లాంటి సువార్త నువ్వు ప్రకటించవయ్యా అంటే నేను ప్రకటిస్తూ ఉన్నా. అది ప్రకటిస్తూ ఉన్న ప్రజలందరిలోకి ఎవరికి అప్పచెప్పిన పని చొప్పున వాళ్ళు ఆ పని చేయాలి. ఆ పని ఈ పునాది మార్చే అధికారం ఎవరికి లేదు కదా. పునాది ఏంటి అంటే దేవుడు చెప్పిన పునాది, దేవుడు అన్న ఆయన ఒక్కడే, ఆయన సృష్టికర్త, ఆయన అనాది ఆది అంతము లేనివాడు, ఆల్ఫా ఒమేగా ఆయనే, మొదటి నుంచి ఉన్నవాడాయన, ఇప్పుడున్న ఆయన, చివరి వరకు ఉండే ఆయన కూడా ఆయనే. ఆయన ఆది అంతము లేనివాడు, ఉన్నవాడు అనువాడు, ఉన్నాడు దేవుడు అంటే ఆయనే, ఇంకొకరు ఎవరు లేరు. ఇది ఆయన వేసినటువంటి పునాది. ఆ దేవుడినే నేను, ఆ దేవుడు కుమారుడినే నేను, తండ్రి దగ్గర నుంచి పంపబడిన దేవుడు కుమారుడు నేను, నా తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ త్రియేక దేవుడే ఉన్న దేవుడు అనేది పునాది. ఆ పునాది మీద ఒక్కొక్క యాంగిల్లో ప్రకటిస్తూ వెళ్తారు. ఈ పని అంతా దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ ప్రకటించే పని అంతా దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ పునాది మీద బంగారంతో ఒకటి కట్టొచ్చు, వెండితో ఒకటి కట్టొచ్చు, ఆ పైన వచ్చేటువంటి గోళ్ళు ఒకడు వెలగల రాళ్ళు వేసి కట్టవచ్చు, ఒకడు కర్ర వేసి కట్టవచ్చు, ఒకడు గడ్డి వేసి కట్టవచ్చు, ఒకడు కొయ్యకాలు ఏదో వేసి కట్టవచ్చు. కొయ్యకాలు అంటే ఈ ఊరిన మండిపోయి కాలిపోయేటువంటి కొయ్య, వాటితో కట్టవచ్చు. వాని పని దేవుడి దగ్గర చూస్తాడు. ఎవరు ఏ పని చేశారు, ఈ యొక్క పునాది మీద చేసిన పనులు నేను ఆజ్ఞాపించినవి, పునాది మీద తర్వాత ఇలా కట్టండి అయ్యా అని నేను చెప్తే చేసిన పని అంతా చూశాడు. వాళ్ళు బాగా మంచిగా ఈ పౌలు గారిలాగా మంచిగా సువార్త ప్రకటిస్తే ఆయన చెప్పిన యాంగిల్లో ఇంకో రకంగా చెప్తాడు కదా, ఆ రకంగా చెప్పినవన్నీ చేస్తే అది బంగారపురాలతో కట్టినట్టు అది అట్లా. మరి అట్లా కాకోకుండా ఇంకా కొంచెం విలువ తక్కువగా కట్టితే అది వెండి రాళ్ళతో కట్టినట్టు, అట్లాగే కర్రతో కట్టినట్టు కొంతమంది, ఏది సరిగ్గా సువార్త చెప్పుకోకుండా అంటి ముట్టినట్టు, కొంతమంది గడ్డితో కట్టినట్టు, కొంతమంది కొయ్యకాలు అంటే ఈ రాయే కర్రే కానీ ఊరికే కాలిపోయే కర్ర అది, ఆ కొయ్యకాలు వీటితో కట్టారనుకో, దేవుడు ఏం చేస్తాడట, అగ్ని పెట్టి కాల్చి చూస్తాడట. ఆ కట్టిన కట్టడాన్ని అగ్ని పెట్టి అగ్నితో కాలుస్తాడు. ఏది నిలుస్తుంది పునాది మీద? అప్పుడు ఏది నిలుస్తుందంటే బంగారము వెండి విలువగల రాళ్ళది మిగులుతుంది. ఈ యొక్క కొయ్య కర్ర గడ్డి కాలిపోతే పోనీయండి, మనమైతే చేశాంగా అని అంటారేమో. అలా కుదరదు. ఎందుకంటున్నాడు, పునాది మీద వాడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. వాడికి జీతం వాడికి నిలిస్తేనే ఇస్తాడు. ఈ గడ్డితోటి కొయ్యకాలతోటి కర్రతోటి కట్టినోడికి కాలిపోయాడు కదా, కాల్చేటప్పటికి వీడికి జీతం లేదు. అది మనకు పెద్ద పని, జీతం లేదు, వాడికి జీతం లేదు. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుద్ది. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. వాడికి ఎంత నష్టం కలుగుద్ది చెప్పనా? అసలు వాడికి ఏ జీతం లేదు ఇక్కడ పరలోకంలో. తన మట్టుకు ఊరికినే పేరుకు మాత్రం పరలోకం వస్తాడు. అగ్నిలో నుంచి ఒకడు తప్పించుకుంటాడు. అంటే నరకమును అట్లా పోయేవాడిని అలాగా తీసి ఆ గట్టుమే పడేయటం, పరలోకం అనే గట్టుమే పడేస్తాం. పరలోకంలో ఎన్నో మహిమలు ఉన్నాయి, ఎన్నో స్థాయిలు ఉన్నాయి. మంచి పని బంగారంతో వెండితో విలువల రాళ్ళతో కట్టిన వాళ్ళు ఆ స్థాయిల్లో నిలబడి ఉంటే, ఈ పని కాలిపోయి ఈ చేసిన సువార్త పని కాలిపోయిన వాడు ఉంటాడే, వాడు అట్టడుగు స్థానంలో బొటాబట్టి అగ్నిలోంచి అలా బయటికి తీసినట్టు పడ్డాడు. అంటే నరకం తప్పింది తప్ప ఏ మహిమ లేదు. తక్కువ స్థాయిలో ఉన్నాడు, అక్కడ తక్కువ మహిమతో ఉన్నాడు. ఇట్లా జరుగుద్ది అన్నాడు. ఇది ఎంత పెద్ద భారం మనమే పెట్టింది దేవుడు. క్రైస్తవుల మీద పెట్టిన భారం అంత పెట్టాడా? మీరు ఊరినే ప్రకటించమన్నాడు, ఏదో వెళ్ళామంటే మేము వెళ్ళాము ప్రకటించాము, ఇదంతా మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోయి యేసు ప్రభు నమ్మండి, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఇదంతా తిరిగామని చెప్పుకుంటూ వెళ్ళిపోయాము అంటాం. కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పారా అని అంటున్నాడు. మీరు ఊరికినే ఏదో చేసామంటే అదంతా నిలవదు, మీరు పరలోకం కూడా కోల్పోతారు కోల్పోరు కానీ పరలోకం కింద స్థాయిలో పడతారు, మీకు జీతం మట్టికి అక్కడ లేదు, అంటే పెద్ద మహిమ ఏమీ ఉండదు అని చెప్పాడు. ఇది మీ ఎంత భారం. కాబట్టి మనం ఖచ్చితంగా గొప్ప పరిచర్య చేయాలిగా, బంగారంతో కట్టినట్టు కట్టాలిగా,
ఆయన సృష్టికర్త అని బంగారంతో కట్టినట్టుగా చెప్పాలిగా. చెప్తేనేగా మనకు జీతం, ఆ మహిమ వచ్చేది. జీతం అంటే మహిమ అక్కడ. అది చెప్పకపోతే లేదు. అంటే మనకు పెద్ద భారం పెట్టి వెళ్ళాడు దేవుడు. ఇది ఎందుకు పెట్టాడు ఈ భారం? ఎవరి మీద ప్రేమతో పెట్టాడు? వాళ్ళ మీద ప్రేమతో, ఇతర జనుల మీద ప్రేమతో మన మీద ఈ యొక్క పెద్ద భారం పెట్టి వెళ్ళాడు దేవుడు. ఏమన్నాడు? మీకు జీతమే లేదబ్బాయ్, మీరు మామూలుగా ప్రకటిస్తే వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి తీరాల్సిందే అని చెప్పారు. దీంట్లో దేవుడి ప్రేమ ఇతర జనుల మీద ఎక్కువగా ఉందా లేదా? ఉంది. ఈ వచనాల్లో మీకు అర్థం చేసుకోవాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 ఇంకా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. 15 ఏమంటాడంటే, ఇక మీరు జీవిస్తున్న వాళ్ళు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరి గురించి అయితే దేవుడు మృతి పొంది తిరిగి లేచాడో ఆయన చెప్పమన్నట్టు ఆయన చెయ్యమన్నట్టు చేయటానికే మీరు జీవించుతున్నారని భావించండి అన్నాడు. అంతే. మీరు జీవించుతున్నది ఏదో మీ సొంతం కోసం కాదు అబ్బాయి. ఎవరి కొరకైతే ఎవరి కోసం యేసు ప్రభు సిలువ త్యాగం చేశాడు? ప్రపంచ జనులందరి కొరకు చేశాడు. కాబట్టి ఆయన కొరకే మనం జీవించాలి తప్ప, ఆయన చెప్పినట్టు చేయటానికి జీవించాలి తప్ప మనంతటా మనం జీవించడానికి హక్కు మనకు లేదు అన్నాడు క్రైస్తవులు. ఇది పెద్ద భారం కాదా? క్రైస్తవులు అన్నవాళ్ళు ఆయన కొరకే జీవించాలి అంతే. ఆయన ఏం చెప్తే అది చేయటాకే, ఇంకా దేని నిమిత్తం జీవించే పని లేదు అని చెప్పాడు. ఇక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12:9 వచనం. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును అని పౌలు గారు చెప్తున్నాడు. జరిగింది ఏంటంటే, ఆయనకు శారీరకంగా ఒక ఇబ్బంది ఉంది. పౌలు గారికి చాలా ఇబ్బంది ఉండి, మరి అది కంటి చూపులో ఇబ్బంది అని కొంతమంది ఇంకో రకంగా ఏదో మొత్తానికి ఒక శారీరకమైనటువంటి రోగం ఉంది, ఇబ్బంది ఉంది. అయ్యా, ఇంత సువార్త ప్రకటిస్తున్నా కదా నేను, దాన్ని తీసేయండి అన్నాడు. దేవుడికి అసాధ్యం ఏమన్నా? ఆయన మృతుల్లోంచే లాజరురా అంటే బయటకు వచ్చేసాడు కదా. ఎవరికి ఏ జరిగిపోవాలంటే జరిగిపోయింది కదా. ఈ రోగం తీసేటువంటి అంత కష్టమైన పని అది ఏమన్నా కాదు. కానీ ఆయన ఏమన్నాడట? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. నా కృప నీకు చాలయ్యా, నా కృప ఉంది నీ మీద, అంతే. ఇక ఇంకేం అక్కర్ల, నా కృప నీ మీద ఉంది, అది చాలు. నీ బలహీనత యందు నా శక్తి నీ మీదకు వస్తుందయ్యా అన్నాడు. అప్పుడు ఈయన అంటాడు, అమ్మో నాకైతే చాలయ్యా, నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడే నాకు ఆనందం, ఎందుకంటే మీ యొక్క శక్తి నా మీదకి వచ్చేది కాబట్టి. విశేషంగా నా బలహీనత ఏందే బహు సంతోషంగా, నాకు బలహీనత వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడుతుంది. ఎవరన్నా అట్లా అంటావా? బలహీనత వస్తే సంతోషపడిపోతాడంట. ఎందుకంటే బలహీనత వచ్చినప్పుడు ఆయన శక్తి నా మీదకి వస్తుందని చెప్పాడుగా. నా కృప నీకు చాలును అన్నాడుగా, చాలు అంటున్నాడు. ఇది ఎందుకు ఖచ్చితంగా మీకు పాయింట్ చేశారంటే, ఖచ్చితంగా నాకు కూడా దర్శనంలో అదే కనపడింది. ఒక దర్శనం 64వ దర్శనం కూడా చదివితే మీకు చాలా దూరం వెళ్తుంది కాబట్టి ఆ దర్శనం చెప్పాలి మీకు. ఖచ్చితంగా పౌలు గారికి చూపించిన మాటలే ఆ యొక్క దర్శనమే నాకు కూడా చూపించాడు. నేను ఆ యొక్క సువార్తను ప్రకటన చేస్తూ సువార్త ప్రకటనలాగా చూపించలేదు, కానీ ఒక ఫ్యాక్టరీలో అందరికీ జీతాలు ఇచ్చే మనిషి, ఒక యజమాని ఉన్నాడు. యజమాని పక్కన నేను ప్రధానంగా ఉద్యోగిని. జీతాలన్నీ బట్వాడా చేయాలి. నేను ఆయన ఈ డబ్బు సంచి అంతా ఆయనకు అందిస్తున్నాను. ఆయన మొత్తం క్యూలో నుంచున్నారు. అంటే ఒక ఫ్యాక్టరీ, దాంట్లో వర్కర్స్ అంతా ఉన్నారు. నేను ప్రధాన ఉద్యోగిని కాబట్టి నేను ఈయన పక్కన డబ్బు సంచి పట్టుకుని ఆయనకి అందిస్తున్నా డబ్బు కట్టలు.
ఆయన ఎవరి జీతం ఎంత ఇస్తా వస్తున్నాడు. మరి నేను ప్రధాన ఉద్యోగి కాబట్టి నాకు జీతం ఇవ్వాలి కదా, నాకు మాత్రం ఇవ్వట్లా, అందరికీ ఇస్తున్నాడు, డబ్బులు కూడా అయిపోతున్నాయి. ఇంకా సేపటికి ఆయన స్థానంలో నేను కూర్చుని నేను ఇచ్చేస్తున్నా, డబ్బులు అయిపోతున్నాయి, నేను జీతం తీసుకోవాలా. అయ్యో డబ్బులన్నీ అయిపోతున్నాయి, అందరికి ఇచ్చేస్తున్నాను, నేను జీతం తీసుకోలేదుగా అని అంటుంటే నా ఎదురుగా స్క్రాలింగ్ వస్తుంది. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని నా ఎదురుగా వస్తుంది. అమ్మో, ఆయన కృప నాకు చాలట అంటే నాకు జీతం లేదన్నమాట. ఇక్కడ నా కృప నీకు చాలునని స్క్రాలింగ్ వచ్చేస్తుంది. అయితే నాకు జీతం లేదన్నమాట అని సంతోషంగా ఇచ్చేస్తున్నా అందరికీ. నాకు లేదు చెప్పేశాడుగా, కృపే ఉంటుంది నీకు, జీతం లేదు అని చెప్పేశాడు, నాకు కనపడుతుంది, నాకు పర్వాలేక దేవుడు కృప ఉందని చెప్పి చక్కగా అందరికీ పనిచేస్తున్నా. అది నా దర్శనం. పౌలు గారికి ఎట్లయితే అట్లా దర్శనం వచ్చిందో అట్లా నాకు చూపించాడు. దీన్ని బట్టి ఇక్కడ జీతం లేదు అని నిర్ధారణ అయింది. అంతకుముందే మనస్సాక్షిత గద్దింపబడి నేను ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా ఉంటున్నా. అప్పటికే అందరూ ఆశ్చర్యంగా చెప్తే, ఏంటి నువ్వు ఎక్కడ ఒక కానుక తీసుకోవట్లేదంటే, దేవుడు నాకు మనస్సాక్షి ద్వారా తీసుకోవద్దు అంటున్నాడు, ఎక్కడ ఒక రూపాయి ముట్టుకోవట్లా అప్పటికే. అప్పుడు ఈ దర్శనం వచ్చింది. అప్పుడు ఇంకా ఏమైనా బలవంతంగా ఎవరైనా నా జేబులో పెట్టిన ఎక్కడన్నా ఉందేమో అన్నీ లెక్కలు కట్టి మొత్తం చర్చలు వేసేసి, అయ్యా ఖచ్చితంగా దర్శనం ద్వారా చూపించారు, జీతం అనేది నేను ఇవ్వటమే తప్ప నేను తీసుకోవటం అనేది లేదు అని మీరు దర్శనంలో చూపించారు. కాబట్టి ఎంతైనా నేనే ఇవ్వాలి, నేను మట్టికి తీసుకోవటానికి లేదు. కాబట్టి పలానా చోట మనం కాదన్నా ఇచ్చినట్టు ఉంటే అవంతా కూడా దేవుడికి లెక్కలు కట్టి అప్పచెప్పా. ఇక అక్కడి నుంచి నాకు దర్శనం ఇదండి, దేవుడు ఆజ్ఞ నేను పాటించలేను అని వాళ్ళని బ్రతిమాలి నేను ఎక్కడ రూపాయి తీసుకోకుండా పరిచర్య చేస్తూ వస్తున్నా. ఈయనకి రోగం తగ్గించడం ఎంత పనే కాదు, దేవుడు కావాలనే తగ్గించలా. ఆ బలహీనత ఉండాలి మనిషికి, లేకపోతే హెచ్చిపోతా. ఆయనే అనుకున్నాడు అప్పుడు, ఓహో ఎందుకు నాకు ఉంచింది, ఇది తీసేస్తే నేను హెచ్చిపోతా, ఎందుకంటే ఎప్పుడూ మాట్లాడుతున్నాడు దేవుడు నాతో అంటావు, నాకేంటి కొదవా అంటావు, నాకు జబ్బు తీసేయమంటే తీసేసాడు అంటావు, నువ్వు హెచ్చిపోతావు. అట్లా కాదు, ఆయన జబ్బు ఉండాల్సిందే అన్నాడు. ఓహో నా మేలు కొరకే చేశారా అయ్యా అన్నాడు ఆయన. ఇప్పుడు కూడా నాకు జీతం ఏమీ లేదు అంటే నా మేలు కొరకే చేశారా అయ్యా అనుకున్నా నేను. నా మేలు కొరకే, నా కృప నీకు చాలని అన్నారు కదా అని నేను అనుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా దర్శనం అంటే ఎంత కష్టమైన పనో చెప్తున్నా. పౌలు గారితో ఎన్నెన్ని పనులు చేయించాడో వస్తుందంతా, ఎంతంత కష్టమైన పనులు పౌలు గారితో చేయించారో అన్నీ వస్తాయి చెప్పుకుందాం. కాబట్టి ఈ యొక్క సువార్త ప్రకటించడం అనేది అంత కష్టమైన పని. ఆ భారం దేవుడు మన మీద మోపటంలో అన్యజనుల మీద, ఇతర జనుల మీద ప్రేమ ఇమిడి ఉంది ఈ ఆజ్ఞ ఇవ్వటంలో అనేది రూఢిపరచబడింది. తర్వాత ఇంకా వచనాలు కంప్లీట్ చేసుకుందాం. ఇప్పటికైతే ఈ 202వ ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈరోజు ప్రభువా 202వ ఎపిసోడ్ కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారే, నా నోటి ద్వారా మాట్లాడారు. అలాగే ప్రభువా ఈ స్వార్థ ప్రకటన అనేది ప్రభువా ఈ యొక్క ఇతర జనులను మీరు అత్యధికంగా ప్రేమించి మా మీద ఈ భారం మోపారని మాకు అర్థమయ్యే రీతిలో ఈ వచనాలన్నీ మా ముందుకు తీసుకొచ్చిన వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ వెలుగుతో ప్రభువా ఇతరులని నింపడానికి మీ బిడ్డలకి తగిన ప్రోత్సాహం, తగినటువంటి ప్రణాళిక సిద్ధపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.